తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన సమ్మక్క సారలమ్మ జాతర త్వరలోనే మొదలు కానుంది. 4 రోజులు అంగరంగ వైభవంగా జరిగే ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రదేశాల నుంచి కూడా భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు. అయితే మేడారం తొలిసారి వచ్చిన వారికి ఎక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో, ఏ రూట్ ఎటు వెళ్తుందో తెలియదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతర యాప్ను రూపొందించింది. వాట్సాప్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. మేడారం జాతర డిజిటల్ సేవలకు సంబంధించి మరింత సమాచారం హరిత అందిస్తారు. మరికొద్ది రోజుల్లో జరగబోయే ఏషియాలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కోసం ఇటు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. దీంట్లో భాగంగానే ఈ మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం డిజిటల్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ డిజిటల్ సేవల్లో ముఖ్యంగా మేడారం జాతర సంబంధించిన యాప్ కావచ్చు, వెబ్సైట్, దాంతోపాటు కొత్తగా మొదటిసారి వాట్సాప్ చాట్బాట్ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు మనం ఆ వాట్సాప్కి సంబంధించి ఎట్లాంటి సేవలు అందిస్తున్నారో తెలుసుకుందాం. ప్రజెంట్ మనకు తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం ఒక ఫోన్ నెంబర్ ద్వారా చాట్బాట్ని క్రియేట్ చేశారు. ఆ ఫోన్ నెంబర్కి హాయ్ అని పెడితే చాలు మనకు కావాల్సిన సమాచారం అంతా కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆ ఫోన్ నెంబరు 7658912300. మేడారం జాతరకు మొదటిసారి వెళ్తున్న భక్తుల కోసం ప్రత్యేకంగా ఈ నంబర్ అయితే ఉపయోగపడనుంది. దీంట్లో మనకు హాయ్ అని ఈ నెంబర్కి పంపిస్తే చాలు మనకి కంప్లీట్గా 3 భాషల్లో సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది. చూడొచ్చు, మేడారం జాతరకు వెళ్ళే పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని కూడా ఇటు వ్యర్థాలకు సంబంధించి ఒక ప్రత్యేక నివేదికను ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనకు మేడారం జాతర సమాచారం కావాలి అని క్లిక్ చేస్తే మనకి ఇట్లా 4 రోజుల పాటు ఏ రోజు ఏమేమి ఉంటుంది అన్న విషయం కూడా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా 28 తారీఖు సాయంత్రం సారలమ్మ గద్దె వద్దకు తీసుకొస్తారు. దాని తర్వాత మనకు సమ్మక్కని 2వ రోజు 29న అమ్మవార్లని గద్దెల మీదకి చేరుస్తారు. 30వ తారీఖు ఎవరైతే ప్రత్యేకంగా మొక్కుబడులు చెల్లించుకునే వారు కావచ్చు, దాంతోపాటు బంగారాన్ని సమర్పించే వాళ్ళు ఆ రోజు ప్రధానంగా ఎక్కువ వస్తారు కాబట్టి దానికి సంబంధించి ఏ రోజు జరుగుతుంది అనేది ఉంటుంది. ఇక 4వ రోజు సాయంత్రం 6 గంటలకు సమ్మక్క సారలమ్మతో పాటు గోవిందరాజు, పగిడిరద్దరాజులు వన ప్రవేశం ఉంటుందన్న 4 రోజుల సమాచారాన్ని వాట్సాప్లో తెలుసుకోవచ్చు. మనకు నచ్చిన లాంగ్వేజ్లో ఈ సమాచారం తెలుసుకునేందుకు ఇవ్వడం జరిగింది. ఇక రూట్ మ్యాప్కు సంబంధించి కూడా మనకు తెలుసుకునేందుకు రూట్ మ్యాప్ లింకును కూడా ఇచ్చారు. ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ద్వారా మనకు కంప్లీట్గా మేడారం జాతరకు వచ్చే భక్తులకు సంబంధించి ఆర్టీసీ సేవలు కావచ్చు, దాంతోపాటు అక్కడ ట్రాఫిక్ సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకు చూడొచ్చు ట్రాఫిక్ కావచ్చు, పార్కింగ్ స్థలాలు, దాంతోపాటు ఆర్టీసీ హెల్ప్ లైన్, ఇట్లా డిఫరెంట్ యాక్టివిటీస్ గురించి మనకి ఎట్లాంటి సమాచారం కావాలన్నా కూడా తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇట్లా మనకు నచ్చిన సమాచారం పైన క్లిక్ చేస్తే కనుక కంప్లీట్గా వితిన్ సెకండ్స్లోనే మనకు ట్రాఫిక్ సంబంధించి దీంట్లో మనం క్లిక్ చేస్తే మేడారం జాతరకు ములుగు జిల్లాకు వెళ్తున్న ప్రధాన ఏరియాలకు సంబంధించి పసర కావచ్చు, తాడ్వాయి, కొండవాయి, దాంతోపాటు కల్వపల్లి, బయక్కపేట, ఇట్లా 4-5 మేజర్ పాయింట్స్ నుంచి మేడారం గద్దెల వరకు వెళ్ళాల్సిన రూట్ మ్యాప్ని మనకి చూపిస్తుంది. దాంట్లో మనకు పసరా నుంచి వెళ్ళాలనుకునే వారికి ఇక్కడ పసరాన్ని సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించి రూట్ మ్యాప్ను కూడా ఈ వాట్సాప్ ద్వారా అందించేందుకు ఈ కంప్లీట్గా వాట్సాప్ మనకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇలా మొత్తంగా కూడా మేడారం జాతర సమాచారాన్ని వాట్సాప్ మనకు మొబైల్లోనే అంత సమాచారం తెలుసుకునేలాగా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా భక్తులకు ఉపయోగపడనుంది. మనకు మేడారం జాతరకు సంబంధించిన ఇట్లా డిఫరెంట్ యాక్టివిటీస్ తెలుసుకునేందుకు ఈ వాట్సాప్లో మనం క్లిక్ చేస్తే దానికి సంబంధించిన సమాచారం మొత్తం కూడా ఇందులో అందుబాటులో ఉంచడం జరిగింది. వాట్సాప్ నెంబర్ మనకు 7658912300 నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేస్తే మనకు కావాల్సిన భాషల్లో వివిధ సమాచారాన్ని అయితే పొందుపరిచారు. దాంట్లో ప్రధానంగా జాతర గద్దెల వరకు రూట్ మ్యాప్, ట్రాఫిక్ అప్డేట్స్, పార్కింగ్, వైద్య సేవలు, దాంతోపాటు స్నానాల ఘట్టాలు, ఇక చుట్టుపక్కల స్టేయింగ్ ఉండాలనుకునే వారి కోసం కూడా ఇట్లా హోటల్కి సంబంధించి రూమ్స్ బుక్ చేసుకోవాలి అనుకునే వారికి కూడా నియర్ బై ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయని పూర్తి సమాచారం కూడా ఈ వాట్సాప్ చాట్బాట్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మొత్తంగా అయితే కుంభమేళాగా పిలిచే తెలంగాణ మహా జాతర మేడారం సమ్మక్క సారక్క జాతరకు ఇటు ప్రభుత్వం అయితే పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. దీంట్లో భాగంగానే ఇటు డిజిటల్ సేవలను కూడా విస్తృతంగా వాడుకునేందుకు ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ఇటు వెబ్సైట్, యాప్, వాట్సాప్ చాట్బాట్ను తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తంగా అయితే ఈ నెల 28 నుంచి 31 వరకు 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులు ఈ సేవలను వినియోగించుకోవాలని కూడా అధికారులు కోరుతున్నారు. ఓ టు స్టూడియో.